రాష్ట్రంలో ఎండల తీవ్రత మొదలైంది. 2-3 రోజుల నుంచి అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోత, ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫిబ్రవరిలోనే ఎండలు పెరిగితే ముందు ఎలా ఉంటాయోనని భయపడుతున్నారు ప్రజలు. పెరిగిన ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రతతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. చలికాలం ముగియక ముందు నుంచే వాతావరణంలో భిన్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఫిబ్రవరి నెల ప్రారంభంలో కాస్త చలి, పొగమంచు వాతావరణం ఉంది. కానీ ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతూ చలి తీవ్రత తగ్గుతూ వస్తుంది. ఫిబ్రవరి నెలలో చలికాలం నుంచి ఎండాకాలంలోకి వాతావరణం మారుతుందన్నారు వెదర్ ఆఫీసర్స్. దీనిని ట్రాన్సిషన్ పీరియడ్ గా పిలుస్తారని తెలిపారు. కనిష్టంగా 15 నుంచి 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు, గరిష్టంగా 29 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 4-5 గంటల్లోనే కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల మధ్య తేడా కనబడుతుందన్నారు. అయితే మనకి ఈ వేడిమి ఇలాంటి అనుభూతి కలగడానికి కారణం ఏంటంటే, మనం ఇన్నాళ్ళు మన చల్లటి వాతావరణం 3 నెలల పాటు డిసెంబర్, ఈ జనవరి నెలలు అయితే బాగా చల్లటి వాతావరణంలో ఉన్నాము. ఈ ఫిబ్రవరి మంత్ అనేది మనకి ట్రాన్సిషన్ మంత్, అంటే ఈ శీతాకాలం నుంచి ఎండాకాలం మార్చి, ఏప్రిల్, మే రియల్ సమ్మర్కి మారేయడానికి మధ్యలో ట్రాన్సిషన్ మంత్. ఈ మంత్లో ఏంటంటే మనకి గ్రాడ్యువల్ రైజ్ ఆఫ్ బోత్ మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే, మనం ఎన్నాళ్ళు చల్లటి వాతావరణానికి అలవాటు పడిన పరిస్థితి నుంచి గ్రాడ్యువల్గా మనం రైజ్ అయ్యి ఇప్పుడు 32 నుంచి 35 డిగ్రీల వరకు చేరుకుంటున్నాం. కాబట్టి మనకి ఈ వేడిమి ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే మినిమం టెంపరేచర్, మ్యాక్సిమం టెంపరేచర్ మధ్య వేరియేషన్ కూడా మనకి ఈ కాలంలో ఎక్కువ ఉంటుంది. మినిమం టెంపరేచర్ మనకి ఇప్పుడు మార్నింగ్ 15-16 డిగ్రీల నుంచి మధ్యాహ్నం అయ్యేటప్పటికి 32 డిగ్రీలు, అంటే ఇంచుమించు ఒక మోర్ దాన్ 15 to 17 డిగ్రీస్ ఒక 6-7 గంటల్లో పెరిగిపోయేటప్పటికి ఈ చల్లటి వాతావరణం నుంచి ఈ వేడిమి వల్ల కూడా ఇటువంటి అనుభూతి ఉంటుంది. హిందూ మహాసముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇది మరింత బలపడి అల్పపీడనం, వాయుగుండంతో పాటు తుఫాన్గా రూపాంతరం చెందుతుందని అంచనా వేశారు. దీని ప్రభావం తెలంగాణపై లేనప్పటికీ ఈ నెల 20వ తేదీ ఉదయం పొగమంచు ఉంటుందన్నారు వెదర్ ఆఫీసర్స్. మొదటి 2 వారాల్లో ఇంచుమించు మనం రేంజ్లోనే ఉన్నాము. మిగిలిన 2 వారాల్లో మనం ఇప్పుడు ఈ నార్మల్ రేంజ్ కంటే కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. మనకి నార్మల్ రేంజ్ వచ్చి ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే మనకి 31 డిగ్రీల నుంచి 35 డిగ్రీలు నార్మల్ రేంజ్. అయితే దీనికంటే ఒక 2-3 డిగ్రీలు కొన్ని ఎక్స్ట్రీమ్స్ మనకి ఎక్కువగా ఈ ఉత్తర తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉంటాయి. అంటే ఈ ఆదిలాబాద్, కుమరంభీం ప్రాంతంలో మనకి మ్యాక్సిమం టెంపరేచర్లు ఎక్కువే ఉంటాయి, అలాగే మినిమం టెంపరేచర్లు కూడా తక్కువ ఉంటాయి. సో ఈ ఆదిలాబాద్, కుమరంభీం ప్రాంతంలో మనకి, అలాగే మన మహబూబ్ నగర్ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో కూడా ఇంచుమించు 36 డిగ్రీల వరకు ఈ నెలాఖరికి మనకి ఈ మ్యాక్సిమం టెంపరేచర్లు చేరుకునే అవకాశం ఉంది. అలాగే మినిమం టెంపరేచర్లు మనకి ఎక్కువగా ఈ తేమ ఎక్కువగా ఉండే జిల్లాలు మనకి తూర్పు జిల్లాలు అన్నమాట. అంటే ఈ భద్రాచలం, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతంలో మనకి మినిమం టెంపరేచర్లు ఎక్కువ ఉంటాయి. ప్రతి సంవత్సరం వాతావరణంలో భిన్నమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. వేడిగా ఉండే రోజులు మరింతగా పెరుగుతున్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు.